వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసి చాలామంది అంటారు, ఎరా నీకు అంతా బలిసిపోయిందా అప్పుడే, ఏకంగా మీడియాని కుళ్ళిపోయిన మీడియా అని మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఒక మీడియాలోనే ఉన్నావు, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పనిచేసి యూట్యూబ్ మాధ్యమంలో నువ్వు మీడియా పర్సన్గానే పనిచేస్తున్నావు అనేది నీకు ఏమైనా గుర్తుందా అంటే ఎస్, గుర్తుంది. నిజంగానే కుళ్ళిపోయిన మీడియా అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే మీడియా వల్ల ఎంత మంచి జరుగుతోంది అనే దానికంటే ఎంత చెడు జరుగుతోంది అనే దాని మీదే ప్రస్తుతం చర్చ సమాజం అంతా కూడా జరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టే, ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయ వ్యక్తం చేసేటువంటి వాళ్ళే. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ప్రత్యేకంగా అంటే ఒక ఛానల్కి సంబంధించి నేను ఒక కథనం చేద్దాం అనుకున్నాను. TV9 వారికి సంబంధించి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో, అది ఎక్స్ అకౌంట్లో ఒక పోల్ పెట్టారు. ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా దేన్ని కోరుకుంటున్నారు, అమరావతి, వైజాగ్ అని చెప్పి పోల్ పెట్టారు. అసలు ఏ అధికారం ఉందని వాళ్ళకి ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చేసేటువంటి ప్రయత్నం ఆ మీడియా, TV9 ఛానల్ వారు. అంటే అడగచ్చు, నీకేం హక్కు ఉంది పవన్ మమ్మల్ని విమర్శించడానికి, మా అభిప్రాయం ఏంటి తెలుసుకోవడానికి, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి మేము ఇది పెట్టామంటే దేనికన్నా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. రిట్ ఆఫ్ మ్యాండమస్, హైకోర్టు రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి విచారణ మళ్ళీ మొదలవుతుంది. ఆల్రెడీ దానికి స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది, అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి. ప్రజలు ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు వచ్చి ఎందుకు పోల్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ క్వశ్చన్ అడిగే హక్కు నాకు ఉంది. ఒక పౌరుడిగా, మీడియాలో పనిచేసేవాడిగా కాదు, ఒక పౌరుడిగా నాకు హక్కు ఉంది. సరే మా ఇష్టం అమ్మ, పెడతాం అంటారా? ఏ కోర్టులు అంటే గౌరవం లేదా? సరే, అది కూడా కాదండి. ఇప్పుడే ఇంత బాధ్యత వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కి, రాష్ట్రానికి రాజధాని ఏది ఉండాలని ఇప్పుడు ఇంత బాధ్యత వచ్చేసింది కదా, మరి 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏది ఉండాలి అని చెప్పి అప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు ఈ సదరు పోల్ని? ఎందుకు అప్పుడు పెట్టలేదు? అప్పుడు అమరావతి, వైజాగ్ అని ఎందుకు పెట్టలేకపోయారు? తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు? మరి అదే TV9 ఇంటర్వ్యూలో రజనీకాంత్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు ఇప్పటికీ మంచి ట్రోలింగ్ అవుతూనే ఉన్నాయి. చాలా అమరావతి రాజధానికి సంబంధించి, అమరావతి వెళ్ళిపోతుందా, రాజధాని వెళ్ళిపోతుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని ఉండదా, అయ్యో 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 ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఆఫీస్ పెట్టుకున్నా, రాజధాని ఇక్కడనే ఉంటుంది ఇది చెప్పినప్పుడు ఏమంటే మరి అప్పుడు రాజధాని ఒకటే ఉంది, అమరావతి ఉంటుందని అన్నారు. మరి వచ్చిన తర్వాత మరి 3 రాజధానుల సిద్ధాంతం ఎందుకు తీసుకొచ్చారు? అందులోనే మళ్ళీ జ్యుడిషియరీ సిస్టమ్ని ఎందుకు మీరు టచ్ చేయాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు అనుమతి కావాలి, రాష్ట్రపతి అనుమతి కావాలి కదా దానికి సంబంధించి అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకని ఆ రోజు అడగలేకపోయారు? అందుకే అంటే ఇది కేవలం ఒక్క ఛానల్ని విమర్శించాలనే కాదండి, ప్రతి ఛానల్ కూడా రాజకీయంగా ఏదో ఒక వైపు నిల్చుండిపోయింది. పార్టీల పరంగా ఖచ్చితంగా మీడియా అనేది అలాగే దిగజారిపోయింది. సరే, రాజకీయాలు అనేవి పక్కన పెట్టేస్తే నిన్న బెంగళూరు శివారుల్లో బయటపడ్డటువంటి ఒక ఘటన, రేవ్ పార్టీ, దాదాపు 100 మంది పాల్గొన్నారట, ఎంట్రీ టికెట్ 50 లక్షలట, ఒక వ్యాపారవేత్త ఏర్పాటు చేశాట. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కారు కూడా, అక్కడ కారు స్టిక్కర్ ఉన్నటువంటి కారు, పాస్పోర్ట్ అన్ని కూడా అక్కడ దొరికాయట. దీంట్లో చాలామంది సినీ పరిశ్రమకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒకానొక ఛానల్లో వాళ్ళు కథనం వండి వారు చేశారు. క్షమాపణ చెప్పారు తర్వాత, ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర గారు తెలిసిందే కదా మీకు, BRK న్యూస్ అనే ఛానల్లో నిన్న వచ్చింది. వెంటనే దానికి బయటకు వచ్చి లేదు ఇలా జరిగింది మాట వాస్తవం, నిన్న అక్కడ ఉన్నటువంటి దానికి మాకు వచ్చిన సమాచారం ఇలా ఉంది కాబట్టి మేము క్షమాపణ చెప్తున్నాం హీరో శ్రీకాంత్కి. ఎందుకంటే హీరో శ్రీకాంత్ ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. నిన్న ఆయన ఇంటి దగ్గర నుంచే బయటకు వచ్చి చాలా నవ్వుతూ స్పాంటేనియస్గా, నేను మా ఇంట్లో ఉన్నాను రా, నేను పబ్బులకి క్లబ్బులకి వెళ్ళేవాడిని కాదు, అసలు ఇలాంటి పార్టీలు అంటే నాకు తెలియదు, అన్నట్టు బర్త్డే పార్టీలు అంటే ఏమో సరదాగా ఫ్రెండ్స్ తోటి వెళ్తాము వచ్చేస్తాం ఒక అరగంట ఉండి తప్ప ఇలాంటి పార్టీలు వాటికి నేను వెళ్ళను అని చెప్పి ఆయన నిజంగానే వెళ్ళడు. ఆయనకి ఆ ఇల్లే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంట్లో ఉండరా, ఏమైనా షూటింగ్లు ఉన్నాయి, షూటింగ్లు లేకుండా ఏమైనా ఉంటాయంటారా? క్రికెట్ ఆడుకుంటాడు హీరో తరుణ్ తోటి, వాళ్ళ బ్యాచ్ తోటి, వాళ్ళందరూ ఒకే బ్యాచ్ కింద ఇంట్లో కూర్చుంటారు. లేదు, వీళ్ళందరూ కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు అక్కడ కూర్చుని పిచ్చాపాటి కార్యక్రమాలు పెట్టుకోవడం అన్నీ చేసుకుంటూ ఉంటారు.
సో ఇది తెలియకుండా వీళ్ళందరూ ఇగో ఇందులో ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్నారు. హీరో నవదీప్ నిజంగా నవ్వు వస్తుంది నాకు. చాలా ఛానల్స్లో హీరో నవదీప్ దొరికిపోయాడు, ఈ నవదీప్ దొరికిపోయాడు అంటే అసలు ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి మనిషిని తీసుకెళ్ళి దొరికిపోయాడు అని. ఇక పేరు నేను చెప్పనులేండి ఎందుకు వచ్చింది, కానీ ఆవిడ నేను లేనక్కడ అంటే ఆయన కమిషనర్ గారు ఆవిడ అక్కడే ఉంది, ఎక్కడ వీడియో రికార్డ్ చేసి పంపించారో మేము మ్యానిపులేట్ చేయడానికి అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాము, సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా తీస్తాము, ఆ డ్రస్సులు కానీ అన్నీ తెలిసాయి. అలాగే తెలుగు సీరియల్ పరిశ్రమ అంటే బుల్లితెరకి టీవీ పరిశ్రమకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది బెంగళూరు పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్. దీని మీద అసలు మనకు ఉన్నటువంటి వార్త ఏంటి, మనం ఏం చెప్తున్నాము అనేది లేకుండా సెన్సేషన్, కేవలం సెన్సేషన్. ఫస్ట్ మాకు వచ్చింది వార్త మేము ఇచ్చేసేయాలి, మేము ఏదో ఒకటి మేము చేసేసేయాలి, మాదే టాప్ రేటింగ్లో ఉండిపోవాలని చెప్పి దిక్కుమాలిన వార్తలన్నింటినీ కూడా, అర్థం పర్థం లేని వార్తలన్నింటినీ కూడా రీతిన, అది ఏ మాధ్యమమైనా తీసుకోండి, ఏ మాధ్యమమైనా తీసుకోండి, అది కేవలం మాకు రీచ్ పెరిగిపోవాలి, మాకు ఇదవ్వాలి అనేటువంటి ఒక దాంతో ఇంతటి దుర్మార్గానికి దిగజారిపోయింది. ఎస్, మా మీడియానే. నేను సిగ్గుపడుతున్నా, ఒక రకంగా నిజంగా గర్వపడుతున్నాను. మీడియా పరంగా నేను పనిచేస్తున్నాను అనుకోవడానికి నేను గర్వపడుతున్నాను, అట్ ద సేమ్ టైం సిగ్గుపడుతున్నాను. ఇలాంటి మీడియా దిగజారుడుతనంతో ఇప్పుడు నేను మీడియా పర్సన్ అని చెప్పుకోవాలి అని ఏం చెప్పాలి? ఇష్టారీతని ఇక యూట్యూబ్గా అయితే చెప్పక్కర్లేదండి. ఇందాక అన్నాను కదా, ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అని, కెమెరా మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిపోయాడు అని చెప్పి చాలామంది చెప్తారు. కానీ దాంట్లో కూడా చాలా చక్కగా ఇన్ఫర్మేటివ్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. లేదు మా నోటికి వచ్చింది మేము వాగేస్తాం, అర్థం పర్థం అవసరం లేదు, మాకు సెన్సేషన్, మా వీడియో వైరల్ అయిపోయిందా చూసేసారా 1,00,000 మంది, ఇంతే. థంబ్నెయిల్స్లో టైటిల్స్ పెట్టే దగ్గర కూడా కొంతమంది నార్మల్గానే ఉంటారు, సెన్సేషన్ కోసం పెట్టడం, సెన్సేషన్. ఇంకా అంటే మీరు అనుకోవచ్చు పవన్ నీ థంబ్నెయిల్స్లో కూడా ఇలా ఉంటాయి కదా అంటే, నేను సెన్సేషన్ గురించి కాదండి, ఒక చిన్న క్యూరియాసిటీని రేకెత్తించడానికి క్వశ్చన్ మార్కులు పెడతాను తప్ప ఫలానా వాళ్ళ ఇంట్లో అది జరిగిందంట కదా, ఇలా జరిగితే వీళ్ళేనా, ఇలాంటి దిక్కుమాలను ఉండదు. నేను చెప్పేది కానీ చేసేది కానీ సూటిగానే ఉంటుంది. నాలాంటి వాళ్ళు చాలామంది, నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. కానీ ఇగో ఇలాంటి వార్తలు ఇవన్నీ చూసినప్పుడు చాలా ఏమనాలో కూడా అర్థం కాదు. చంపేస్తున్నారు, బతికున్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు, విడిపోని వాళ్ళని విడాకులు ఇప్పించేలా చేసేస్తున్నారు. అత్యుత్సాహం. ఎంత చేసినా ఇవి ఇలాగ నడుస్తూనే ఉన్నాయి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దిక్కుమాలింది ఏమైందో నాకు అర్థం కాదు. అంటే ఎలా తయారైపోయిందంటే మీడియా ఒక రకమైన మాఫియాలో తయారైపోయింది. నిజంగానే ఏదో ఒకటి సాధించాలి, మీడియాలోకి వచ్చాం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల గొంతుకుగా మనం ఉండాలి, ప్రజల గొంతుకుగా మనం ఉండాలి అనేటువంటిది మర్చిపోయారు. ఎందుకు ఇందాకనే మా బాస్ తోటి మాట్లాడుతూ ఈ మీడియా ఆర్టికల్స్ అసలు ఏమున్నాయి, ఏం చేస్తున్నారు ఇది అని చెప్పి చూసుకున్నప్పుడు మహా టీవీలో వంశీ గారు, ఆయనంటే నాకు ఇష్టమే, ఆయనంటే గౌరవమే ఉంది. ఆయన ఒక వీడియో చేశారు, మరి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారనేది నేను ఇంకా చూడలే. బట్ థంబ్నెయిల్ చూసినప్పుడు కేంద్ర మంత్రులుగా పవన్ కళ్యాణ్, లోకేష్. ఎలా తీసుకోవాలి? కేంద్ర మంత్రులుగా పవన్ కళ్యాణ్, లోకేషా? ఆ థంబ్నెయిల్ ఎవరండి అప్రూవ్ చేసింది? ఛానల్లో ఎవరండి పెట్టించింది? వాళ్ళు అసెంబ్లీ సెగ్మెంట్కి మంగళగిరి నుంచి, పిఠాపురం నుంచి వాళ్ళు పోటీ చేశారండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి. కేంద్ర మంత్రులు ఎలా అవుతారండి అసెంబ్లీకి? అంటే అసెంబ్లీకి రాజీనామా చేసేసి ఎమ్మెల్సీలుగా తీసుకుంటారా, లేదంటే ఎంపీలుగా వెళ్తారా పైకి, రాజ్యసభకి ఏమైనా వెళ్ళిపోతారా? ఏ బేసిస్ మీద అది? సో ఇలాంటి వార్త. ఇక చంద్రబాబు నాయుడు ఇటలీలో ఎవరినో కలిశాడు, యుఎస్లో పిఎస్ శ్రీనివాస్ని కలిసి స్కిల్ డెవలప్మెంట్లో ఇది చేశాడు అని ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ గారు. దేనికి అబద్ధాలు ప్రచారం చేసి దీనితోటి వచ్చేటువంటి కూడు మనం తింటే అరుగుతుందా? పోతన గారు తన కావ్యాలని అంకితం ఇవ్వమని ఒక రాజుగారు అడిగితే, ఒక పాలకుడు అడిగితే ఆయన చెప్పినటువంటిది ఏంటో తెలుసా? శ్రీనాథుడికే చెప్పాడు. శ్రీనాథుడు అంటాడు పోతన గారితోటి, బావా ఇంత పేదరికంలో ఉండి ఇంకా రామభజన చేసుకుంటూ ఇంత చక్కటి కావ్యాల్ని రాసావయ్యా, వీటిని ఏ రాజుకో అంకితం ఇస్తే నీ దశ మొత్తం మారిపోతుంది కదా, రాజప్రాపకం దొరుకుతుంది కదా అని కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు పోతన గారితో అంటే, పోతన గారు అన్నటువంటి మాట ఏంటో తెలుసా అండి?
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ హూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి నిజ సుతోధార పోషణార్థమయ్యని. ఆ పడుపు కూడు ఎందుకు నాకు? చిన్నారి బాలా త్రిపుర సుందరి రూపం అంటే నా కావ్య కన్యల్ని, లేలేత తీగల్లాంటి నా కావ్యాలని ఆ రాజులకో ఇంకొకళ్ళకో అంకితం ఇచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డబ్బు తీసుకొని నేను బతికి వచ్చిన దాంతో నేను నా కుటుంబాన్ని పోషించడం అంటే పడుపు కూడు తినడమే. దానికంటే నేను వ్యవసాయం చేసుకుని, నాగలి పట్టి వ్యవసాయం చేసుకుని బతికితే ఏముందయ్యా, గర్వం నాకు అది అన్నాడు ఆయన. అది గుర్తొస్తుంది ఇక్కడ నాకు. తప్పుడు మాటలు, తప్పుడు వార్తలు, అబద్ధ ప్రచారాలు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకం కోసం ఇష్టారీతిన వాళ్ళు నచ్చింది చేయించడాలు, ఫోన్ ట్యాపింగ్లు చేయించడాలు, ఛానల్స్ చాలా ఉన్నాయి. ఎస్, ఫోన్ ట్యాపింగ్లో ఒకనొక ఛానల్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఛానల్స్ పెట్టుకుంటారు కేవలం వాళ్ళు చేసేటువంటి అక్రమాలకి ఇక ఎవరు వాళ్ళ మీదకి రాకూడదు, వాళ్ళ ఛానల్ ఎదుగు బొదుగు ఉన్నా లేకపోయినా సరే, ఎవరు పట్టించుకోకపోయినా సరే, తప్పుల తడగ్గా అన్ని నడుస్తున్నా సరే, కంప్లైంట్లు విరివిగా వెళ్తున్నా సరే, సమాజంలో పెద్ద పెద్ద గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఓ ఛానల్ పెట్టాం, నడిపిస్తున్నాం, ఆ ఛానల్ ముసుగులో మా ఇతర వ్యాపారాలు మేము చేసుకుంటాం. ఎవడన్నా మీదకి వచ్చాడా వేసేంటారా నెగిటివ్ ఆర్టికల్స్ వాడి మీద? దేశవ్యాప్తంగా ఇదే నడుస్తోంది. భారతదేశంలో మీడియా అనే వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది. చచ్చిపోయాడు మహానుభావుడు. ఈ కుళ్ళుని చూడలేక ముందే ప్రశ్నించాడు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం ఆగదు కాలం అని సీతారామ శాస్త్రి గారు. ప్రశ్నించండిరా, నిగ్గదీసి అడగండిరా, నిలబెట్టి అడగండిరా, తప్పు జరుగుతుంటే అడగండిరా అని చెప్పంటే ద ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, ద మీడియా కుళ్ళిపోయింది. సిగ్గుపడుతున్నానండి ఇలాంటివన్నీ, ఈ వార్తలన్నీ చూసి నిజంగానే సిగ్గుపడుతున్నాను. ఇక సాక్షి గురించి అయితే చెప్పక్కర్లేదు. మా సాక్షి పత్రికలో అసలు అబద్ధం అనేది ప్రచారం జరగదు, అబద్ధం అనేది రాయడమే కుదరదని భారతిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్. ఎన్ని తప్పుడు వార్తలు దాంట్లో పడ్డాయో, నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి తీసుకోండి, పింక్ డైమండ్ వార్త నుంచి తీసుకోండి, ప్రతి ఒక్కటి అబద్ధాలే, అబద్ధాల పునాదులే. సరే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి గురించి, ఈనాడు రామోజీరావు గారి గురించి పెద్ద చెప్పడానికి నాకేమీ లేదు. అంత స్థాయి నాకు లేదు, అంత రాజకీయ అనుభవం కూడా నాకు లేదు వాళ్ళ గురించి మాట్లాడేంత. వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది చెప్పాను కదా. ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్గా కొంతమంది మీడియా ఛానల్స్ అనేవి డివైడ్ అయిపోయి ఉన్నాయి. రాజకీయంగా అది పక్కన పెడితే సమాజపరంగా ఏంటి, సమాజానికి మనం ఏం చూపిస్తున్నాం, మనం ఏం చెప్తున్నాం, ఎందుకు ఈ దిక్కుమాల సెన్సేషనలిజం, నాదే చూడాలి, నన్ను మాత్రమే చూడాలనే సెన్సేషనలిజం దేనికి? దానికి మనం చెప్పేది మంచిదైతే ఎక్కడి నుంచైనా వచ్చి చూస్తారు మనం చెప్పేది. కృష్ణరాజు గారు మాట అన్నారు, నా దినచర్యలో భాగం ఏంటి అంటే రాత్రి 9 గంటలకి ఈటీవీ వార్తలు, ఆ బులెటిన్ చూడడం, అదే నాకు నిజమైనటువంటి వార్తలు, అవి చూసి నేను పడుకుంటాను అని. అది క్రెడిబిలిటీ మీడియాకి సంబంధించి. సో ఏమనుకోవాలి అంటే, పవన్ ఇంత ఉపోద్ఘాతం ఇచ్చేసావు కదా, ఏం చెప్పదలుచుకున్నావు అంటే, ఏం చెప్పాలో తెలియట్లేదండి, నిజంగానే తెలియట్లేదు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నేను ఎందుకురా ఈ మీడియాలో ఉన్నానంటే, మీడియా మాత్రమే కాదండి, ఏ రంగాన్ని తీసుకున్నా ప్రతి చోట మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కేవలం ఆ చెడుని పక్కన పెట్టి మంచిని మాత్రమే గ్రహించాలి అంటే అది ఒక రకంగా అయితే తప్పంటాను నేను. చెడుని పక్కన పెట్టి మంచిని మాత్రమే గ్రహించడం కాదు, ఆ చెడుని కూడా మంచి వైపు కన్వర్ట్ చేయాలి అంట. సో కుళ్ళిపోయినటువంటి మీడియాని ప్రశ్నించేటువంటి మాధ్యమం మళ్ళీ ప్రజలు మాత్రమే. సో మీరే ప్రశ్నించాలి, మీరే మార్చాలి. మేధావులందరూ ఉంటారు కొంతమంది, ఈ మధ్యకాలంలో రాజకీయాలు అలవాటు చేసుకున్నారు గట్టిగా. ఈ మేధావి వర్గం కూడా స్తబ్దైపోయింది. ఇప్పుడన్నా కాస్త ఆ సుషుప్తి నుంచి బయటకు వచ్చి ఈ మేధోమథనం చేసి కాస్త మిగతా అన్నింటికి కూడా
మీడియాని చక్కదిద్దేటువంటి కార్యక్రమం పెట్టుకుంటే సమాజ హితానికి ఉపయోగపడతారు అనేది ఒక అభ్యర్థన. సూచనలు అవి ఇచ్చేంత స్థాయి ఇంకా నాకు రాలేదు, ఇంకా అర్హత నేను సంపాదించుకోలేదు. సో పెద్దలు, ఈ సెన్సేషనలిజం అనేటువంటిది, మీడియా జాడ్యం అనేది వదిలిపోతే అప్పుడు సమాజం బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చిన రాతలు మేము రాస్తాము, మా ఇష్టం వచ్చిన కోతలు మేము కోస్తాము అంటే ఒక ఇమాజినేషన్ అనేది వేరు. ఉన్నటువంటి పరిస్థితులను చూసి సో ఇది జరిగింది కాబట్టి మేబీ ఆర్ మే నాట్ బి ప్రాబిలిటీ తీసుకొని ఇది జరగచ్చు జరగకపోవచ్చు అని చెప్పడం వేరు. కానీ ఖచ్చితంగా ఇదిగో ఇలాగే జరుగుతుందిట, ఇది అయిపోయిందిట, వాళ్ళ ఇంట్లో అలాగట, వాళ్ళ ఇంటికి దగ్గర ఇలాగట, దిక్కుమాలిన వార్తలు ఇవ్వడం, ఇదంతా చేస్తూ ఉండడం. అంటే ప్రజలు కూడా చూస్తున్నారు. మీరు అలాంటివి చూడడం మానేస్తే వీళ్ళు చేయడం మానేస్తారు. నిజంగా చెప్తున్నా. మీరు ఏ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో అది మీ ఇష్టం, నేను కాదని నేను అన్నాను. కానీ దాంట్లో కూడా మంచిని కాస్త సమాజానికి ఉపయోగపడేటువంటి వాటిని, ఇన్ఫర్మేటివ్గా ఉండేటువంటి వాటిని ప్రోత్సహించాలి తప్పితే దిక్కుమాలిన రాతలు రాసి గాసిప్స్ క్రియేట్ చేసి కుటుంబాల్లో చిచ్చు పెట్టి, సమాజంలో చిచ్చు పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మీడియాని దూరం పెట్టాల్సిందే. తప్పైతే నేను మాట్లాడలా, నా వ్యక్తిగత అభిప్రాయం అని అనుకోండి. నాకు అనిపించింది మొత్తం నేను చెప్పాను. ఇక మీరేమనుకుంటారు, ఏం చెప్తారు, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని, ఇది నేను సెన్సేషన్ కోసం ఇంకోటి చెప్పట్లేదు, ఇవి అందరికీ తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. షేర్ చేయండి. ధన్యవాదాలు ఆదరిస్తున్నందుకు. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.